తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినం సందర్భంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఉగాది నుండి కాలచక్రం తిరిగి ప్రారంభమవుతుందని చెప్పారు. చెట్లు చిగురిస్తూ ప్రకృతిలో నూతన తేజం మొదలవుతుందన్నారు. వ్యవసాయ పనులను రైతన్నలు ఉగాది నుండే ప్రారంభించనున్న నేపథ్యంలో ఉగాదిని వ్యవసాయ నామ సంవత్సరంగా పిలుచుకుంటారని చెప్పారు. ప్రజల జీవితాల్లో వసంతాన్ని నింపి క్రోధినామ సంవత్సరంలో ప్రజలు ప్రశాంతంగా జీవించేలా దీవించాలని ప్రకృతి మాతను కేసీఆర్ ప్రార్థించారు. శ్రీ క్రోధినామ సంవత్సర తెలుగు సంవత్సరాది ఉగాది వేడుకలు తెలంగాణ భవన్లో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. వేద పండితులు వేదాశీర్వచనం అందించారు. అనంతరం తెలుగు ప్రజలందరికీ కేటీఆర్ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఈ సంవత్సరం అందరికీ మంచి జరగాలని కోరుకున్నారు. మత కల్లోలం లేకుండా ఉండాలని, మత సామరస్యంగా ఉండాలన్నారు. వాతావరణ అనుకూల పరిస్థితులు ఉండాలని కోరుకున్నారు. మంచి వర్షాలు పడాలి, రైతులు బాగుండాలని కేటీఆర్ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ స్పీకర్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే కాళే యాదయ్య తదితరులు పాల్గొన్నారు. వారందరికీ మన భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉండే తెలుగు సోదరులందరికీ ఈరోజు తెలుగువారి కొత్త సంవత్సరం ఉగాది శ్రీ క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు హృదయపూర్వకంగా తెలియజేసుకుంటూ, మరి రాజకీయాలు ఎప్పుడూ ఉంటాయి, కానీ పండుగ పూట రాజకీయాలు మాట్లాడకూడదు. ఈ సంవత్సరం అందరికీ మంచి జరగాలని, మొత్తంగా శాంతి సామరస్యాలతో ఎలాంటి మత కల్లోలాలు కానీ ఎలాంటి అనవసరపు బాధలు కానీ ప్రజలకు కలగకుండా, ముఖ్యంగా వ్యవసాయం బాగుండాలి అంటే వర్షాలు బాగా కురవాలి, వ్యవసాయం బాగుండాలి అంటే కాలం బాగా జరగాలి. ఆ రకంగా ప్రజలందరూ కూడా మత సామరస్యంతో శాంతియుతంగా ఆరోగ్యంగా మరి చక్కటి వాతావరణ అనుకూల పరిస్థితులు కూడా రావాలని మనస్ఫూర్తిగా భగవంతుడికి ప్రార్థిస్తూ, మరి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ, మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు కూడా ప్రత్యేకంగా తెలియజేస్తూ నమస్కారం. శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది సందర్భంగా సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి కుటుంబ సమేతంగా వేడుకల్లో పాల్గొన్నారు. సూర్యాపేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొని ఆత్మీయులకు, కార్యకర్తలకు, తన సిబ్బందికి ఉగాది పచ్చడి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరారు. చెడులు తొలగిపోయి అందరికీ మంచి జరగాలని జగదీష్ రెడ్డి ఆకాంక్షించారు. ध्रुवा पृथिवी ध्रुवं विश्वमिदं जगतो ध्रुवाः पर्वतायिमे ध्रुवो राजा प्रजाव्यम् इहैवैदिमाव्यदिष्टाः पर्वत इवाविचाचलिः इन्द्रैवेह ध्रुवस्ते ओम प्राणाय स्वाहा ओम वाणाय स्वाहा निहाराय स्वाहा ओम दानाय स्वाहा ओम समानाय स्वाहा ओम ब्रह्म रघुनाथाय नाथाय सीताय पतये नमः. अलम वेलमंगा पद्मावती समेत लक्ष्मी प्रसन्न वेंकटेश्वर स्वामी देवता संपूर्ण अनुग्रह प्रसादेन सततम शुभ परंपराभिवृद्धिरस्तु दीर्घ सुमंगली भव गृहे धनधा ఉగాది ప్రజల జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని, తెలుగు నూతన సంవత్సరంలో వర్షాలు సమృద్ధిగా కురిసి ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ ఆకాంక్షించారు. కరీంనగర్లో పద్మనాయక వెలమ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఉగాది వేడుకలకు హాజరైన బోయినపల్లి వినోద్ కుమార్ను చినజీఆర్ స్వామి ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది సందర్భంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఆలయాలని భక్తులతో కిటకిటలాడుతున్నాయి. కొత్త సంవత్సరం రోజు ప్రత్యేక పూజలు నిర్వహిస్తే సంవత్సరం అంతా మంచి జరుగుతుందనేది భక్తుల విశ్వాసం. ఈ నేపథ్యంలోనే తెల్లవారుజాము నుంచే వరంగల్ శ్రీ భద్రకాళి అమ్మవారి దేవాలయంలో భక్తుల రద్దీ నెలకొంది. భద్రాచల శ్రీ సీతారామచంద్రస్వామి వారి తిరు కళ్యాణ బ్రహ్మోత్సవాలు నేటి నుండి ప్రారంభమయ్యాయి. ఇవాళ ఆలయంలో అర్చకులు ఉత్సవమూర్తులకు పంచామృతాలతో అభిషేకం, స్వప్న తిరు మంజనం నిర్వహించనున్నారు. నేటి నుంచి ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు ఈ నెల 23తో పరిసమాప్తం కానున్నాయి. ఈ నెల 16న సాయంత్రం ఎదుర్కోలు ఉత్సవం నిర్వహించనున్న అర్చకులు 17న ఉదయం 10:30 గంటలకు సీతారామచంద్రస్వామి వారి కళ్యాణం నిర్వహించనున్నారు. న్యూస్. రాజకీయ కుట్రలో భాగంగానే తనపై కేసులు పెట్టారన్నారు ఎమ్మెల్సీ కవిత. ఈడీ, సిబిఐ కేసులతో తనకు సంబంధం లేదని, తాను బాధితురాలనని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆమె మీడియాకు ఓ లేఖ విడుదల చేశారు. గత 2.5 ఏళ్లుగా దర్యాప్తు చేసిన సంస్థలు ఎలాంటి ఆధారాలు సాధించలేదన్నారు. కేవలం స్టేట్మెంట్ల ఆధారంగానే కేసును నడిపిస్తున్నారని ఆరోపించారు. రాజకీయంగా, వ్యక్తిగతంగా తన ప్రతిష్టను దెబ్బతీసేలా వ్యవహరించారని ఆవేదన వ్యక్తం చేశారు. దర్యాప్తు సంస్థకి బ్యాంకు డీటెయిల్స్తో కలిపి అన్ని వివరాలు ఇచ్చానన్నారు. మొబైల్ ఫోన్లు ఇచ్చినా ధ్వంసం చేశానని తప్పుడు కథనాలు సృష్టించారన్నారు. ఏండ్ల తరబడి సోదాలు పేరిట భౌతికంగా, మానసికంగా ఎంతో వేధింపులకు గురి చేశారన్నారు. ఎలాంటి ఆధారాలు లేకపోయినా అరెస్ట్ చేశారని కవిత వాపోయారు. రాజకీయ కుట్రలో భాగంగానే ఈ కేసులు నడిపిస్తున్నారని, ప్రతిపక్ష పార్టీల నేతలను కావాలని వేధిస్తున్నారని ఆరోపించారు. కేసులో బాధితురాలిని. ఈ కేసుతో నాకు ఎలాంటి సంబంధం లేదు. దర్యాప్తు సంస్థలు చెబుతున్నట్టు నాకు ఎలాంటి ఆర్థిక లబ్ధి చేకూరలేదు. 2.5 ఏళ్ల పాటు సిబిఐ, ఈడీ సంస్థలు దర్యాప్తు జరిపాయి. రాజకీయంగా, వ్యక్తిగతంగా నా ప్రతిష్టను దెబ్బతీసేలా వ్యవహరించారు. నా మొబైల్ నంబర్ను టీవీ ఛానళ్లలో ప్రసారం చేసి నా ప్రైవసీని దెబ్బతీశారు. 4 పర్యాయాలు విచారణకు హాజరయ్యాను. బ్యాంకు వివరాలు సైతం ఇచ్చి విచారణకు అన్ని విధాలా సహకరించాను. దర్యాప్తు సంస్థకు నా మొబైల్ ఫోన్లు అన్నీ అందజేశాను. కాని వాటిని ధ్వంసం చేసినట్టు నాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. గత 2.5 ఏళ్లుగా కేసులో భాగంగా అనేక సోదాలు జరిపారు. భౌతికంగా, మానసికంగా వేధింపులకు గురి చేశారు. చాలా మందిని అరెస్టు చేశారు. వాంగ్మూలాలు తరచూ మార్చుతూ వచ్చిన వారి మాటలను ఆధారంగా చేసుకుని కేసును నడిపిస్తున్నారు. సాక్షులను బెదిరిస్తున్నట్టు నాపై ఆరోపణలు చేస్తున్న ఈడీ మా విపక్ష నేతలను ఉద్దేశించి నోరు మూసుకోండి లేదా ఈడీని పంపుతాం అని బెదిరించారు. ఇది దేశమంతా చూసింది. ఇలాంటి దారుణ పరిస్థితుల్లో విపక్ష పార్టీలని న్యాయ వ్యవస్థ వైపు చూస్తున్నాయి. న్యాయ వ్యవస్థ ఉపశమనం కల్పిస్తుందని ఆశతో ఉన్నాము. కేసు దర్యాప్తునకు సహకరించేందుకు నేను పూర్తి సిద్ధంగా ఉన్నాను. ఈ పరిస్థితుల్లో నాకు బెయిల్ మంజూరు చేయాలని అభ్యర్థిస్తున్నాను. నా చిన్న కుమారుడు పరీక్షలకు సిద్ధపడుతున్న సమయంలో తల్లిగా నేను తనతో ఉండాలి. నా పాత్రను ఎవరూ భర్తీ చేయలేరు. నేను లేకపోవడంతో నా కుమారుడిపై ప్రతికూల ప్రభావం పడుతుందని ఆందోళన చెందుతున్నాను. నా బెయిల్ అభ్యర్థనను పరిశీలించాల్సిందిగా మళ్లీ కోరుతున్నాను.
పరిపాలన చేత కాదు, రైతులంటే ప్రేమ లేదు, ప్రజలకు తాగునీరు ఇవ్వాలన్న సోయి కూడా లేదు. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మాటలు మాత్రం కోటలు దాటుతున్నాయి. అబద్ధాల హామీలతో అధికారంలోకి వచ్చిన హస్తం నేతలు ప్రజలను అరిగోస పెడుతున్నారు. ఎండాకాలం ప్రారంభంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా తాగునీటి కష్టాలు మొదలయ్యాయి. కేసీఆర్ పొలం బాట పడితే గానీ రైతులకు నీళ్లివ్వలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రైతుల పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. కాంగ్రెస్ వచ్చి రావడంతోనే రైతులకు కష్టాలు మొదలయ్యాయి. కరెంటు కోతలు మొదలయ్యాయి. చేతికొచ్చిన పంటలు ఎండిపోతున్నాయి. సాగునీరు ఇవ్వలేక ప్రభుత్వం చేతులెత్తేసింది. గతంలో టింగ్ మంటూ పడిన రైతు బంధు సప్పుడే లేదు. వీటన్నిటికి తోడు పెట్టిన పెట్టుబడి కూడా వచ్చే దుస్థితి లేకపోవడంతో రైతులు మనోవేదన అనుభవిస్తున్నారు. దీనికి తోడు అర్ధరాత్రి బోరు మోటార్లు ఆన్ చేయడానికి వెళ్లి కరెంట్ షాకుతో, పాము కాట్లతో మరియు అధికారుల వేధింపులతో రాష్ట్రంలో ఈ 4 నెలల వ్యవధిలోనే 200 మంది పైగా రైతులు మరణించారు. అయితే రైతుల మరణాలపై కూడా ఈ కాంగ్రెస్ సర్కార్ డ్రామాలాడుతుంది. రాష్ట్రంలో ఎక్కడా రైతులు మరణించలేదంటూ బుకాయింపు చేస్తుంది. ఒకవేళ మరణిస్తే తమకు వివరాలు ఇవ్వాలంటూ ఏకంగా రాష్ట్ర సీఎం హోదాలో రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. 48 గంటల్లో మరణించిన రైతుల వివరాలు ఇస్తే నష్టపరిహారం ఇస్తామంటూ స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ ఆత్మహత్యలకు కారణం రాష్ట్ర ప్రభుత్వమే ప్రధానమైన పాత్ర పోషిస్తుంది కాబట్టి ఇవి ప్రభుత్వం చేస్తున్న హత్యలే అని చెప్పక తప్పదు. ఈ హత్యలను అన్నిటిని కూడా కలిపి రాష్ట్ర మంత్రివర్గం మీద హత్యా నేరారోపణల మీద కేసులు కట్టి విచారించి వీళ్ళని తీసుకెళ్లి లోపలేస్తే తప్ప ఈరోజు రైతులకు న్యాయం చేసేటట్టుగా ఈ ప్రభుత్వం కనిపించడం లేదు. పేర్లు చెప్పమను, పేరు ఊర్లు ఇవ్వమను, నష్టపరిహారం ఇద్దాం. 200 నెంబర్ చెప్పుడు కాదు, పేర్లు వాళ్ళ వివరాలు ఇవ్వమనుంది. తప్పకుండా ప్రభుత్వం నుంచి వాళ్ళని ఆదుకుందాం. సూటిగా నేను చంద్రశేఖరరావుని అడుగుతున్నా, ఏ రైతు ఏ ఊరు అతని వివరాలు మాకు పంపుండి, నిజంగానే రైతులు చచ్చిపోయి ఉంటే రైతుల పట్ల సానుభూతి ఉన్న రైతు ప్రభుత్వం మాది, ఆ రైతు కుటుంబాలను ఆదుకునే బాధ్యత మాది. 200 కుటుంబాలను ఎన్నికలైన మరుక్షణం సచివాలయానికి పిలిచి వాళ్ళని ఏ రకంగా ఆదుకోవాలో మా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. చంద్రశేఖరరావు గారికి 48 గంటల సమయం ఇస్తున్న చనిపోయిన రైతుల 200 మంది రైతుల వివరాలు ప్రభుత్వానికి నివేదిక రూపంలో ఇవ్వాల్సిందిగా నేను వారిని కోరుతున్నా. రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలుసుకోలేని దుస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 7 లక్షల మంది ఉద్యోగులు, ఇంత పెద్ద ప్రభుత్వ వ్యవస్థ ఉన్న తర్వాత కూడా ప్రతిపక్షాలను వివరాలు అడుగుతున్న ఈ సీఎంపై ప్రజలు మండిపడుతున్నారు. మరి నువ్వెందుకు ఆ సీట్లో కూర్చున్నావంటూ ఫైర్ అవుతున్నారు. సీఎం రేవంత్ చేసిన సవాల్ను బీఆర్ఎస్ పార్టీ స్వీకరించింది. 48 గంటల వ్యవధిలోనే రాష్ట్రంలో ఏ ప్రాంతంలో ఏ రోజు రైతు మరణించాడో లెక్కలు, ఆధారాలతో సహా రిలీజ్ చేసింది. ఇప్పుడు దమ్ముంటే వారిని ఆదుకోవాలంటూ సవాల్ చేసింది. ఎన్నికలకు ముందు రైతుల మరణాలపై మాట్లాడిన రేవంత్ రెడ్డి ఇప్పుడు ఆ మాటను నిలబెట్టుకోవాలంటూ డిమాండ్ చేసింది. మరణించిన ప్రతి రైతు కుటుంబానికి 25 లక్షల రూపాయలు ఇవ్వాలంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. 218 మంది ఇప్పటికీ ఆత్మహత్య చేసుకున్నారు రాష్ట్రంలో రైతులు. నేను అడిగారు కదా, ఆయన 48 గంటల సమయం ఇస్తున్నారు కదా, ఇప్పుడు దీని తర్వాత పంపిస్తున్నా ఆయనకి, రేవంత్ రెడ్డి గారికి మేము డిమాండ్ చేస్తున్నాం. ఆయన గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయనే అన్నారు, రైతులు ఆత్మహత్యలు చేసుకున్న ప్రతి కుటుంబానికి 25 లక్షల రూపాయలు ఇవ్వాలని ఇదే రేవంత్ రెడ్డి గారు ఆనాడు పీసీసీ ప్రెసిడెంట్గా అన్నారు. మేము కూడా అదే చెప్తున్నాం. ఆ వివరాలు దీని తర్వాత మీకు కూడా అందజేస్తాను. 218 కుటుంబాలు, వాళ్ళ పేర్లు, వివరాలు జిల్లాతో సహా ఇస్తాను. అది దయచేసి మీరు రేవంత్ రెడ్డి గారికి ఇవ్వండి, ప్రజలకు ఇవ్వండి. ఆ ప్రతి కుటుంబానికి ప్రభుత్వం 25 లక్షల రూపాయలు చెల్లించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను. రైతులకు సాగునీరు ఇవ్వలేక ఇన్ని రోజులు రేవంత్ సర్కార్ డ్రామాలు ఆడిందనే విషయం ఇప్పుడు బయటపడింది. పంటలకు 500 బోనస్ ఇవ్వాల్సి వస్తుందనే భయంతోనే రైతుల పంటలను కాంగ్రెస్ ఎండబెట్టిందనే ఆరోపణలు నిజమని నిరూపితమవుతున్నాయి. రైతుల కోసం కేసీఆర్ పొలం బాట పట్టడంతోనే భయపడి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాజెక్టుల నుంచి నీటిని విడుదల చేస్తోంది. అలాగే ప్రజలకు తాగునీరు ఎందుకు ఇవ్వడం లేదని బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తోంది. 10 ఏళ్ల పాటు ప్రజలకు తాగునీటికి ఇబ్బంది రాకుండా కాపాడిన చరిత్ర కేసీఆర్ సర్కార్కుందన్నారు కేటీఆర్. మిషన్ భగీరథతో మారుమూల ప్రాంతాలకు కూడా సురక్షిత మంచినీరు ఇచ్చామని, ఇప్పుడెందుకు ఆ గ్రామాలకు ట్యాంకర్లు వెళ్తున్నాయో చెప్పాలంటూ డిమాండ్ చేశారు. ఆడబిడ్డలు బిందె పట్టుకుని నీళ్ల కోసం ఎదురు చూడొద్దనే ఉద్దేశంతో తమ ప్రభుత్వం పనిచేసిందని, ఇప్పుడు ఈ కాంగ్రెస్ హయాంలో ట్యాంకర్ల దందా మొదలైందన్నారు కేటీఆర్. ఆనాడు మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు మంచినీళ్లను మానవ హక్కుగా గుర్తించి 38,000 కోట్ల రూపాయలతో రూరల్ ఏరియాలో మిషన్ భగీరథ చేపట్టినాం.
దాదాపుగా మళ్ళీ వేల కోట్ల రూపాయలతో హైదరాబాద్ పట్టణానికి కూడా రాబోయే 50 ఏళ్ల పాటు ఇబ్బంది లేకుండా వాటర్ ప్రూఫింగ్, వాటర్ స్కేర్సిటీ లేకుండా చేసే ప్రయత్నం చాలా బ్రహ్మాండంగా చేసినాం. మరి దాన్ని నిర్వహించే సమర్థత కూడా ఈ ప్రభుత్వానికి లేదు. కనీసం మిషన్ భగీరథ లాంటి ఒక అద్భుతమైన ప్రాజెక్ట్ నిర్మాణం చేసి వాళ్ళ చేతుల్లో పెడితే దాని నిర్వహణ కూడా చేతగాని ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. హైదరాబాద్ లో కూడా తాగునీటి కష్టాలకు కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమని ఆరోపణలు వినిపిస్తున్నాయి. నాగార్జున సాగర్, సింగూర్, హైదరాబాద్ జంట జలాశయాలతో పాటు కాళేశ్వరం ద్వారా కావాలని రేవంత్ ప్రభుత్వం డ్రామాలు ఆడుతుందని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. బుక్ చేసిన 12 గంటల్లోపే ట్యాంకర్లు ఇస్తున్నామంటూ గప్పాలు కొడుతున్న సీఎం రేవంత్ పై ఫైర్ అవుతున్నారు. ట్యాంకర్లు బుక్ చేసుకోవాల్సిన దుస్థితి ప్రజలకు ఎందుకొచ్చిందని ప్రశ్నిస్తున్నారు. అసలు గత నెలలోనే దాదాపు 2 లక్షల ట్యాంకర్ల వాటర్ను ప్రజలు కొనుగోలు చేశారని, ఇంత భారం వారిపై ఎందుకు మోపుతున్నారని ప్రశ్నిస్తున్నారు. హైదరాబాద్ ఓటర్లు ఓట్లు వెయ్యలేదనే కక్షతోనే తాగునీటి సమస్యను కాంగ్రెస్ తీసుకొచ్చిందని మండిపడుతున్నారు. ఇప్పుడు బోర్ ఎండిపోయింది కాబట్టి ఈ నీళ్లతో పాటు అదనంగా బోరుతో వాడుకునే నీళ్లను ట్యాంకర్లలో కొనుక్కుంటున్నాము. ఇవాళ మేము దాదాపుగా 1000 ట్యాంకర్లతోని ట్యాంకర్ బుక్ చేసిన 12 గంటల లోపలనే ప్రతి వాళ్ళకి నీళ్లు అందిస్తున్నాము. అభినందించాల్సి పోయింది, ట్యాంకర్లు వచ్చినాయి అంటున్నాడు. బుక్ చేసిన 12 గంటల ట్యాంకర్లు ఇస్తున్నాం, మమ్మల్ని అభినందిస్తలేరు అంటున్నాడు ముఖ్యమంత్రి. అసలు ఒక ముఖ్యమంత్రి మాట్లాడే మాటనేనా అది? అసలు ట్యాంకర్లు కొనుక్కోవాల్సిన దుస్థితి ఎందుకు వచ్చింది నీళ్లు ఉండగా? అది చెప్పు నువ్వు ముందు. ట్యాంకర్లు ఎందుకు బుక్ చేయాల్సుకోవాల్సి వస్తుంది? నాకున్న లెక్క ప్రకారం, నా దగ్గర ఉన్న లెక్క ప్రకారం ఓన్లీ హెచ్ఎండబ్ల్యూఎస్లో హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై అండ్ సివరేజ్ బోర్డులో మాత్రమే మార్చి నెలలో దాదాపు 130,000 ట్యాంకర్లు బుక్ అయినాయి ఒక్క హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బిలో. అది కాకుండా మళ్ళీ ప్రైవేట్ ట్యాంకర్లు లెక్కేస్తే మరొక 1,00,000 దాటుతాయి. అంటే ఒక్క హైదరాబాద్ పట్టణంలో ఒక్క మార్చి నెలలో, ఇంకా ఎండాకాలం పూర్తిగా ప్రారంభం కాకముందే దాదాపు 2,30,000 పైచిల్కు ట్యాంకర్లు బుక్ చేసే దుస్థితి వచ్చిందంటే మరి ప్రజలు తమ జేబుల్లోంచి పెడుతున్న ఖర్చు ఎంత ఒక్కొక్క ట్యాంకర్కి? ముఖ్యమంత్రి గారు, అది ఎవరు భరిస్తారు? ఎన్నికల్లో గెలవాలనే ధ్యాసే తప్ప ప్రజలను, రైతులను పట్టించుకోవాలనే సోయి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదంటూ జనం మండిపడుతున్నారు. అధికారంలోకి వచ్చిన 4 నెలలకే నరకం చూపిస్తుంటే మునుముందు తమ పరిస్థితి ఏంటో అని తలుచుకొని భయాందోళన చెందుతున్నారు. 10 ఏళ్లు సల్లంగా జీవితం సాగితే ఈ 4 నెలలకే ఈ కాంగ్రెస్ పాలనపై విసుగొచ్చిందని సీఎం రేవంత్ను ఈసడించుకుంటున్నారు. ఇవి అప్డేట్స్. కీప్ వాచింగ్ టీ న్యూస్.